లేబర్ కోడ్స్ గోత్రాల గురించి ఇప్పటి వరకు 7 వీడియోలు చూసాం మనం. కొన్ని గోత్రాలు అర్థమైంది, ఇంకా కొన్నింటికి సమాధానం రాలేదు కదా. నిజమే, ఇంకా మాట్లాడుకోవాల్సి. ఈ లేబర్ కోడ్స్ ఫలితంగా ఉంది, కానీ కోడ్స్ మాత్రం దేవుడు వరం ఇచ్చిన వరం ఇయ్యడన్నట్టుగా ఉంది. రాజ్యాంగంలో యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది, సంఘటితమయ్యే హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ మోడీ రాజ్యంలో లేబర్ కోడ్స్ పేరుతో వచ్చిన కొత్త చట్టం ఫలితంగా ఇప్పుడు యూనియన్ పెట్టుకోవడం కూడా అంత సులభం కాదు. ఎందువల్ల? ఇప్పుడు యూనియన్ పెట్టుకోవాలంటే ఆ కంపెనీలో, ఆ సంస్థలో, లేదా ఆ రంగంలో, ఆ జిల్లాలో, ఆ రాష్ట్రంలో ఉన్న ఆ రంగానికి చెందినటువంటి మొత్తం కార్మికుల్లో 10% మంది లేదా 100 మంది, ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది 10% మంది కార్మికులైనా సంతకం పెట్టి యూనియన్ కావాలి అని అడగాలి, లేదా 100 మంది కార్మికులైనా ముందే సంతకం పెట్టి మాకు యూనియన్ కావాలి అని అడగాలి. అంటే 10% లేదా 100 మంది కార్మికుల సంతకాలు సేకరించే లోపు యాజమాన్యానికి తెలియకుండా ఉంటుందా? అంత సీక్రెట్ గా 100 మంది సంతకాలు చేయించడం సాధ్యమా? ఇదొక సమస్య. అంటే యూనియన్ కావాలని 100 మంది సంతకాలు పెట్టే లోపే సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ తొలగిస్తారు. వాళ్ళు కార్మికులు కాదు, వాళ్లకు మాకు సంబంధం లేదంటారు. కాబట్టి ఇక యూనియన్ వచ్చే ప్రసక్తి లేదు. అంత సులభం. ఇంత కష్టపడి యూనియన్ పెట్టుకుంటే, ఒకవేళ సాధ్యమైతే యూనియన్ ఏర్పడిన తర్వాత సమ్మె చేయడం సాధ్యమా? ఆ యూనియన్ ఉపయోగించుకొని పోరాడటం సాధ్యమా? యాజమాన్యం మీద ఒత్తిడి చేయటం సాధ్యమా? అది కూడా చూద్దాం. సమ్మె చేయాలంటే 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. పాత చట్టాల ప్రకారం ప్రజోపయోగ సర్వీసులకు మాత్రమే 14 రోజుల నోటీసు కంపల్సరీ. అంటే తక్షణం ప్రజలకు ఆటంకం అవుతుంది, ఇబ్బందులు అవుతాయి అనుకున్న సర్వీసులు, ఉదాహరణకు కరెంటు పోతే ప్రజలందరికీ ఇబ్బంది, అందుకని విద్యుత్ కార్మికులు సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. పాలు లేకపోతే చంటి పిల్లలకు ఇబ్బంది, అందుకని డైరీ కార్మికులు సమ్మె చేయాలంటే 14 రోజుల నోటీసు ఇవ్వాలి. హాస్పిటల్స్ లో సమ్మె చేస్తే రోగులకు ఇబ్బంది, అందుకని 14 రోజుల సమ్మె నోటీసు ఇవ్వాలి. అంటే ఇలాంటి ప్రజోపయోగ సర్వీసులకు మాత్రమే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా సమ్మె చేయరాదు అనేటువంటి నిబంధన వర్తించేది. ఇప్పుడు లేబర్ కోడ్స్ పేరుతో మోడీ ప్రభుత్వం చేసిన పని ఏమిటి? నువ్వు ఏ రంగంలో, ఏ కంపెనీలో, ఏ సంస్థలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ సమ్మె చేయాలన్నా 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిందే. కాబట్టి సమ్మె చేసే హక్కు బలపడిందా, బలహీనపడిందా? ఇదొక అంశం. అసలు ఈ లేబర్ కోడ్స్ లో మరొక గందరగోళం తెచ్చిపెట్టి సెక్షన్ 62(1)(a)లో 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. సెక్షన్ 62(1)(b)లో 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలన్నా 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి? ఇదొక గందరగోళం. ఇలాంటి గందరగోళాన్ని వినియోగించుకోవడంలో యాజమాన్యాలు అందవేసినచ్చి వేధిస్తారు, ముప్పు తిప్పలు పెడతారు, మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు సమ్మె హక్కు వచ్చినట్ట చేజారుతుంది. చూడాలి. పాత చట్టాల ప్రకారం ఉన్న హక్కు కూడా ఇప్పుడు చేజారిపోతున్నది కదా. ఇది నిజం కదా. కానీ మోడీ మనని నమ్మమంటున్నాడు. సమ్మె హక్కు ఇచ్చాడట. కోడ్స్ ద్వారా 29 చట్టాలను చదవలేక ఇబ్బంది పడే కార్మికులందరికీ సులభంగా చదువుకోవడానికి, సులభంగా యూనియన్లు పెట్టుకోవడానికి సౌకర్యం కల్పించిందట మోడీజీ. ఇది మోడీజీ చేసే మోసమా, లేకపోతే ఆయన నిజం మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆలోచించాలి. అంతేకాదు, 14 రోజులు కాదు, 60 రోజులు, 14 రోజులైనా 60 రోజులైనా ఆ తర్వాతనైనా సమ్మెలోకి పోవచ్చా? ఆ తర్వాత కూడా సమ్మెలోకి పోవడం అంత సులభం కాదు సుమా. ఎందుకంటే ఈ లోపలనే కార్మిక శాఖ కన్సిలియేషన్ అడ్మిట్ చేస్తుంది. కన్సిలియేషన్ ఒకసారి అడ్మిట్ చేసిన తర్వాత నువ్వు సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. సమ్మెలోకి పోతే అది చట్టవిరుద్ధ సమ్మె. కన్సిలియేషన్ క్లోజ్ అయ్యేదాకా నువ్వు సమ్మె చేయడానికి వీల్లేదు. కార్మిక శాఖ కన్సిలియేషన్ క్లోజ్ చేసిన తర్వాత వారం రోజుల దాకా నువ్వు సమ్మెలోకి పోవడానికి, తర్వాత పోవచ్చు కదా అనొచ్చు. వారం రోజుల లోపలనే అడ్జుడికేషన్ కు పంపిస్తే, వారం రోజుల లోపలనే కోర్టుకు పంపిస్తే, కోర్టు తీర్పు వచ్చేంత వరకు నువ్వు సమ్మె చేయడానికి వీల్లేదు. అంతే. ఈ మధ్య తెలంగాణలోనే విద్యుత్ కార్మికులు కన్సిలియేషన్ క్లోజ్ గంటల లోపు కార్మిక శాఖ దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది, న్యాయస్థానానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక నువ్వు సమ్మె చేయడానికి వీల్లేదు.
కాబట్టి కన్సిలియేషన్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత నువ్వు సమ్మెలోకి పోవచ్చు అంటున్నారు. వారం రోజుల ముందే అడ్జుడికేట్ అవుతుంది, ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, న్యాయస్థానానికి వెళ్ళిపోతుంది. ఒకసారి న్యాయస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత తీర్పు వచ్చేంత వరకు నువ్వు సమ్మె చేయడానికి వీల్లేదు. ఏడాది కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, మనందరికీ తెలుసు. ఒకసారి కోర్టుకు పోతే ఎన్నేళ్ళైనా పట్టచ్చు. ఇంత చేసి తీర్పు రాగానే ఆ తీర్పు నాకు నచ్చకపోతే నేను సమ్మెలోకి పోవచ్చా? అప్పుడు కూడా లేదు. తీర్పు వచ్చిన తర్వాత 60 రోజుల దాకా సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. ఇక అయ్యే పనేనా? అసలు సమ్మె హక్కు ఉన్నట్టా లేనట్టా? ఎన్నేళ్ళు ఎదురు చూడాలి? ఈ లోపల సమ్మె చేస్తామన్న కార్మికుల్ని యాజమాన్యం ఉండనిస్తుందా? ఏదో ఒక సాకు చూపి తొలగిస్తుంది కదా, యాక్షన్ తీసుకుంటుంది కదా, ముప్పు తిప్పలు పెడుతుంది కదా, ఏడిపిస్తుంది కదా, మొత్తం కార్మికుల్ని వేధిస్తుంది కదా. అంతేకాదు, కార్మికులు సమ్మె చేయాలంటే ఇన్ని తిప్పలు పడాలి. యూనియన్ పెట్టాలంటేనే సప్త సముద్రాలు దాటి మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలుకను పట్టుకున్నంత పని. అంత చేసి యూనియన్ పెట్టిన తర్వాత సమ్మె చేయాలంటే ఇన్ని తంతెలు దాటాలి. ఆ తర్వాత కూడా సమ్మె చేసే అవకాశం ఎంత అనేది మనకు అర్థమైపోతుంది. అంటే కార్మికులకు ఆచరణలో సమ్మె హక్కు లేకుండా చేసిన ఈ కోడ్స్. కానీ యాజమాన్యాలకు నోటీస్ కూడా ఇవ్వకుండా కంపెనీని క్లోజ్ చేసేందుకు హక్కులు ఇచ్చినాయి, అధికారం ఇచ్చినాయి. పాత చట్టాల ప్రకారం కంపెనీ మూసేయాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, యాజమాన్యం నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు కంపెనీ మూసేయడానికి యాజమాన్యానికి మాత్రం నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తన ఇష్ట ప్రకారం కంపెనీ మూసివేసుకునేందుకు సర్వ హక్కులు యాజమాన్యానికి ప్రసాది. అంటే యాజమాన్యాల సేవలు ఎంత తరిస్తున్నారో చూడండి. యాజమాన్యాల కోసం తెచ్చినటువంటి లేబర్ కోడ్స్ అనే ముద్దు పేరు పెట్టి కార్మికుల కోసమే తెచ్చామని చెప్పేసి ముద్దు ముచ్చట్లతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమా? ఇంకా కొన్ని ప్రశ్నలకు మనకు సమాధానం రాలేదు. 9వ వీడియోలో చూద్దాం మనం.